హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కంప్లీట్గా రీజనింగ్ సబ్జెక్ట్ని డిస్కస్ చేద్దాం. మనకి ఇంకా CGLకి 15 days టైం ఉంది కదా. సో మీరు డైలీ 2 to 3 hours టైం తీసుకున్నా సరే రీజనింగ్లో ఇప్పుడున్న ప్యాటర్న్లోనే మనకి ఈజీగా 40+ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. మనకి ప్యాటర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది అండ్ కట్ ఆఫ్స్ అనేది కంపల్సరీ తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ మనకి రా స్కోర్ అనేది 120 నుండి 130 వరకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు రీజనింగ్లో 40+ మార్క్స్ స్కోర్ చేశారనుకోండి, సో ఆల్మోస్ట్ మీరు 1/3 మార్క్స్ అంతా కూడా రీజనింగ్ నుండే కవర్ చేయొచ్చు అనమాట. సో రీజనింగ్లో మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి రీజనింగ్లో మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ప్యాటర్న్ అనేది అర్థం అవ్వాలి. సో ఏ టాపిక్స్ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు, టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి, పాత వెండర్కి ఇప్పుడున్న వెండర్కి అసలు డిఫరెన్సెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు ఈజీగా అనలైజ్ చేశారనుకోండి మన స్కోర్ అనేది కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం పాత వెండర్కి ఇప్పుడున్న వెండర్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. మనకి TCS టైంలో ఏంటి అంటే నాన్ వర్బల్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. లైక్ వాటర్ ఇమేజ్ కానీ, మిర్రర్ ఇమేజ్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్. సో ఈ టాపిక్స్ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు కదా. సో మీకు ఈ టాపిక్స్ నుండి అట్లీస్ట్ 4 to 5 క్వశ్చన్స్ అడిగినా సరే ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే మనం వితౌట్ పెన్నే మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనమాట. వితిన్ సెకండ్స్లోనే మనం ఈ ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. సో అక్కడ ఏంటి మనకి టైం అనేది సేవ్ అయ్యేది. సో ఇప్పుడు ఏంటి మనకి ఈ నాన్ వర్బల్ పార్ట్ అనేది మనకి రీసెంట్గా జరిగిన సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో కానివ్వండి, లేకపోతే స్టీనో ఎగ్జామ్లో కానివ్వండి, నాన్ వర్బల్ నుండి ఎలాంటి క్వశ్చన్ కూడా అడగలేదు. సో దాని ప్లేస్లో మనకి ఏంటి అంటే క్రిటికల్ రీజనింగ్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో క్రిటికల్ రీజనింగ్లో మనకి ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్. సో ఈ టాపిక్స్ అన్నీ ఏంటి మనకి క్వశ్చన్స్ అనేవి లెందీగా ఉంటాయి అండ్ కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఈజీగా ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి పేపర్ అనేది ఆటోమేటిక్గా లెందీ అయిపోయింది. సో టైం అనేది మనకి ఎక్కువగా తీసుకుంటున్నాం. TCSలో ఏంటి అంటే మనకి సిరీస్ కానీ, కోడింగ్ అండ్ డికోడింగ్, అనలాగీ ఈ టాపిక్స్ అయినా సరే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, దాని నుండే మనకి క్వశ్చన్స్ అనేది అడిగేవాళ్ళు అనమాట. అండ్ అన్ని క్వశ్చన్స్ కూడా మనకి సింపుల్గా ఉండేవి. సో సింపుల్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే బ్లడ్ రిలేషన్ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి. సో సింపుల్గా మనకి 2-3 లైన్స్లో క్వశ్చన్ అనేది అడిగి దానికి రిలేటెడ్గా క్వశ్చన్ అనేది అడిగేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మనకి ఏమైంది, కోడెడ్ బ్లడ్ రిలేషన్ పైన క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారనమాట. సో యూజింగ్ ఆప్షన్స్ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది కూడా మనకి లెందీగా అడుగుతున్నారు. సో మనకి TCS టైంలో సింపుల్ క్వశ్చన్స్ వల్ల అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వల్ల ఈజీగా మనం 45+ మార్క్స్ అనేది స్కోర్ చేసేవాళ్ళం. అది కూడా తక్కువ టైంలో, ఆల్మోస్ట్ 12 నుండి 15 minutesలోనే మనం కంప్లీట్ రీజనింగ్ పేపర్ అనేది సాల్వ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది, మనకి నాన్ వర్బల్ నుండి క్వశ్చన్స్ అయితే అడగట్లేదు. క్రిటికల్ రీజనింగ్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం లెంతీ టాపిక్ అనమాట. సో దాంట్లో నుండి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే సిరీస్ కానీ, కోడింగ్ అండ్ డికోడింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రీవియస్గా కూడా ఉన్నాయి కదా. సో ఆ టాపిక్స్ నుండి ఏంటి అంటే మనకి కొంచెం టఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇప్పుడున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో దాంట్లో మీకు 35+ మార్క్స్ వచ్చినా కానీ అది మంచి స్కోరే. ఎందుకంటే మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది, క్వశ్చన్ అనేది లెందీగా అడుగుతున్నారు అండ్ టైం అనేది మ్యాక్సిమం 15 to 18 minutesలో మనం కంపల్సరీ సాల్వ్ చేయాలి. సో మ్యాక్సిమం పీపుల్ కూడా 20 to 22 minutes వరకు టైం అనేది తీసుకుంటున్నారు. సో టైం మేనేజ్మెంట్ కూడా మనకి రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకి ఎగ్జామ్స్లో కొత్త టాపిక్స్ ఏం అడిగారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మాడ్యులర్ కాన్సెప్ట్. సో ఈ మాడ్యులర్ కాన్సెప్ట్ అనేది మనకి చాలా సింపుల్గా ఉంటుంది. 10 minutesలోనే మీరు ఈ టాపిక్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి మెషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇది కూడా ఏంటి అంటే మీకు కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, ఈజీగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఈ టాపిక్ అనేది మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్స్లో అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి మనకి SSCలో కూడా ఈ టాపిక్ పైన క్వశ్చన్ అనేది అడిగారు. సో నెక్స్ట్ జరిగే CGLలో మనం ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి SRT టాపిక్. సో ఇది
ఇదేంటి సిచ్యువేషనల్ రియాక్షన్ టెస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఇస్తారు. సో ఒక పారాగ్రాఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే దానికి మన రియాక్షన్ ఏంటి అని క్వశ్చన్స్ అనేది అడుగుతారనమాట. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఈ టాపిక్ అయితే కంప్లీట్లీ ఎస్ఎస్సిలో న్యూ టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ మనకి ఏ ఎగ్జామ్లో అడుగుతారంటే యూపీఎస్సి CSAT ఎగ్జామ్స్లో ఉంటుంది కదా. సో ఎస్ఆర్టీ టాపిక్స్ అయితే మనకి యూపీఎస్సిలో అడిగేవాళ్ళు, ఇప్పుడు మనకి ఎస్ఎస్సిలో కూడా అడుగుతున్నారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి క్రిటికల్ రీజనింగ్. సో ఇది మనకి న్యూ టాపిక్ అయితే కాదు, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మనకి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్లో అడిగే టాపిక్స్ అనమాట. సో క్రిటికల్ రీజనింగ్ అనే టాపిక్ మనకి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్లో ఉంది. ఒకసారి మీరు ప్రీవియస్ 2 yearsకి రిలేటెడ్గా సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ పేపర్స్ చూసారనుకోండి, మీకు స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ కానీ స్టేట్మెంట్ అండ్ అసంప్షన్స్ కానీ క్వశ్చన్స్ అయితే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రిలిమ్స్లో మనం ఇలాంటి టాపిక్స్ అయితే నేర్చుకోలేదు కదా. సో సడన్గా మనకి ఈ కాన్సెప్ట్ అనేది తెలియకుండా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయలేమన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను. సో క్రిటికల్ రీజనింగ్లో మనకి ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, కాజ్ అండ్ ఎఫెక్ట్ కానీ, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అలాగే కోర్స్ ఆఫ్ యాక్షన్. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి పోస్ట్ నేమ్ మ్యాచింగ్. సో మనకి ఫస్ట్ ఈ పోస్ట్ నేమ్ మ్యాచింగ్ అంటే ఏంటి అంటే, మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారంటే ఒక నేమ్ ఇచ్చి, సో XYZ నేమ్, సో హౌస్ నంబర్, అలాగే మండల్, టౌన్ ఆర్ కంట్రీ, అలాగే పిన్ కోడ్. సో మనకి ఇలా ఏదో ఒక క్వశ్చన్లో సర్టెన్ పర్సన్ యొక్క కంప్లీట్ పోస్ట్ అడ్రస్ ఇచ్చి దానికి రిలేటెడ్గా కింద మనకి 4 ఆప్షన్స్ అయితే అడుగుతారనమాట. సో ఆ 4 ఆప్షన్స్లో మనకి ఎగ్జాక్ట్గా ఏది మనకి పైన ఉన్న నంబర్తో మ్యాచ్ అయింది అని చెప్పేసి. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీరు క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్గా అనలైజ్ చేశారనుకోండి, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ టాపిక్ అయితే మనకి సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్యులర్ కాన్సెప్ట్, అలాగే మెషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఈ 2 కాన్సెప్ట్స్ కూడా నేను ఆల్రెడీ మన యూట్యూబ్ క్లాసెస్లో నేను చెప్పేశాను. సో ఆ వీడియో లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ కాన్సెప్ట్ అయితే నేర్చుకొని మీరు దానికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయండి. సో మనం ఒక్కసారి రీజనింగ్లో అన్ని టాపిక్స్ తీసుకున్నాం అనుకోండి, సో దాంట్లో మనం ఈజీగా సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే టఫ్గా ఉన్న టాపిక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. మనం ఈజీగా సాల్వ్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే సిలాజిజం. సో సిలాజిజం కూడా చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు. మనకి స్టేట్మెంట్ అనేది ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి దానికి రిలేటెడ్ కంక్లూజన్ అడిగారనుకోండి, సో అది మనకి ఏమవుతుంది, ఈజీ టాపిక్ అవుతుంది. అలా కాకుండా మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దానికి 4 or 5 స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చి దానికి కంక్లూజన్ అనేది అడిగారు అనుకోండి, సో అదే సిలాజిజం, సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి మనకి 4 or 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి టఫ్ అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఈజీగా సెలెక్ట్ చేసుకున్న అన్ని టాపిక్స్ ఏంటి అంటే మీకు బేసిక్ నుండి కాన్సెప్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయనుకోండి, సో క్వశ్చన్ అనేది లెంతీగా అడిగినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో అలాంటి టాపిక్స్లో మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సిలాజిజం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్. సో మనకి క్వశ్చన్స్ అనేవి కోడెడ్ బ్లడ్ రిలేషన్ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో కోడెడ్ బ్లడ్ రిలేషన్ అంటే ఏంటి, $B = C + D. సో మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తారు $Y ఈజ్ అంటే ఏంటి అంటే Y ఈజ్ వైఫ్ ఆఫ్ X అని కానీ, = అంటే ఫాదర్ ఆఫ్ కానీ. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఆల్రెడీ నేను వీడియో అనేది చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి బ్లడ్ రిలేషన్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి బేసిక్ రిలేషన్. సో ప్రీవియస్గా జరిగే ఎగ్జామ్స్లో మనకి బేసిక్ క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటి మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్గా లెంతీగా అడుగుతున్నాను అనమాట. కోడెడ్ బ్లడ్ రిలేషన్లో మనం వితౌట్ డయాగ్రామ్ కూడా క్వశ్చన్ అన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి బ్లడ్ రిలేషన్లోనే పాయింటింగ్ టు ఏ పర్సన్ అని కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఆ 3 టాపిక్స్ కూడా మీరు ఫినిష్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అనాలజీ. సో వర్డ్ అనాలజీ నుండి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, అవి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ఫాబెట్ టెస్ట్. సో ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ అంటే ఏంటి అంటే మనకి ఏమని అడుగుతారంటే మనకి టోటల్గా 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ 1 to 13 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం స్ట్రైట్గానే రాసాం, అంటే A నుండి M వరకు రాసాం. నెక్స్ట్ ఉండే N నుండి Z వరకు రివర్స్ ఆర్డర్లో రాస్తాం. తర్వాత మనకి N పొజిషన్ ఏంటి, లేకపోతే రైట్ నుండి మనకి 15th పొజిషన్ ఏంటి, ఆర్ ఎల్స్ లెఫ్ట్ నుండి మనకి 13th పొజిషన్ ఏంటి అని మనకి
క్వశ్చన్స్ అయితే అడుగుతానమాట. అది కూడా చాలా సింపుల్ టాపిక్. సో ఆల్ఫాబెట్ టెస్ట్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ నేమ్ మ్యాచింగ్. సో ఆల్రెడీ పోస్ట్ నేమ్ మ్యాచింగ్ అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చెప్పాను కదా, సో అవి కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోడ్యులర్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్. సో ఈ టాపిక్స్ అన్నీ ఏంటి అంటే మనం లెస్ దాన్ 1 minute ఆల్మోస్ట్ 30 secondsలోనే మనం ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇవైతే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిరీస్ కానీ కోడింగ్ అండ్ డికోడింగ్ లేకపోతే రాంగ్ నంబర్ సిరీస్. సో ఈ 3 టాపిక్స్ నుండి మనకి ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మనకి టోటల్గా 25 క్వశ్చన్స్ అడుగుతారు కదా రీజనింగ్లో. సో దాంట్లో మనకి 1/5 పార్ట్ అంతా కూడా మనకి సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, రాంగ్ నంబర్ సిరీస్. సో ఈ 3 టాపిక్స్ నుండి మనకి ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అవి కూడా మనకి టఫ్గా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ 15 days టైం ఉంది కదా. సో మీరు డైలీ ఇప్పటి నుండి 15 సిరీస్, అట్లీస్ట్ 10 to 15 సిరీస్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. అలాగే కోడింగ్ అండ్ డికోడింగ్, రాంగ్ నంబర్ సిరీస్. సో ఈ 3 టాపిక్స్కి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 10 or 15 క్వశ్చన్స్ అయితే డైలీ సాల్వ్ చేయండి. సో మీకు ఈజీగా అన్ని ప్యాటర్న్స్ కూడా అర్థమవుతుంది. సో ఎగ్జామ్లో మనం టైం అనేది తక్కువ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్. సో సీటింగ్ అరేంజ్మెంట్ నుండి ఏంటి అంటే మనకి ఓన్లీ 2 to 3 లైన్స్ ఇచ్చి క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది మనకి సింపుల్. అలా కాకుండా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో అడిగేలాగా క్వశ్చన్ అనేది మనకి లెంతీగా అడిగారు అనుకోండి, సో అది మనకి టఫ్ అవుతుంది అనమాట. సో అలాంటి మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది సింపుల్గా అడిగితే ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అలా కాకుండా లెంతీగా అడిగారు అనుకోండి, సో ఫస్ట్ ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి తర్వాత మీరు ఆ క్వశ్చన్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిటికల్ రీజనింగ్. సో క్రిటికల్ రీజనింగ్ నుండి మనకి ఆల్మోస్ట్ 7 to 8 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు క్రిటికల్ రీజనింగ్ అయితే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అవాయిడ్ చేయడానికి లేదు. సో క్రిటికల్ రీజనింగ్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. సో క్రిటికల్ రీజనింగ్ ఏంటి అంటే మన కాన్సెప్ట్ అంతా తెలిసిందనుకోండి, ఈజీగా మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి డైలీ టార్గెట్స్. సో డైలీ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మీరు కంపల్సరీ మనకి ఇంకా టోటల్గా 15 days టైం ఉంది కదా, కంపల్సరీ అట్లీస్ట్ 1 సెక్షనల్ మాక్ అయితే ఇవ్వండి. సో కంప్లీట్గా మనకి ఎగ్జామ్ టైం వచ్చేంత వరకు 15 మార్క్స్ అయితే రాస్తాం కదా. సో మీరు రాసే ఈచ్ అండ్ ఎవ్రీ మాక్ని కూడా అనలైజ్ అనేది చేయండి. సో ఏ టాపిక్లో మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతున్నారు అండ్ తక్కువ టైం తీసుకుంటున్నారు దాన్ని ఒక కాలంగా, అండ్ ఏ టాపిక్స్ని అయితే మీరు స్కిప్ చేస్తున్నారు అండ్ ఏ టాపిక్స్లో మీరు ఎక్కువ టైం అనేది తీసుకుంటున్నారు. సో సిరీస్లో మీరు సాల్వ్ చేయలేకపోతే 2 to 3 minutes అనేది తీసుకుంటున్నారు అనుకోండి, సో సిరీస్ టాపిక్ని ఎక్కువ నేర్చుకోండి. అలాగే మనకి టోటల్ స్కోర్ ఎంత వస్తుంది అండ్ టోటల్ టైం అనేది ఎంత తీసుకుంటున్నాం. సో టోటల్ టైం అనేది మనం ఫస్ట్ డే 20 minutes తీసుకున్నాం అనుకోండి, సో నెక్స్ట్ డే ఏంటి అంటే 19 minutesలో పేపర్ అంతా కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో అలా మీరు ఎండ్ ఆఫ్ ద 15 days తర్వాత అట్లీస్ట్ 15 to 18 minutesలో కంప్లీట్ పేపర్ కూడా సాల్వ్ చేసేలా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. సో మీరు కంపల్సరీ సెక్షనల్ మార్క్స్ రాస్తేనే టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు రాసే మార్క్స్ ఏదైనా సరే స్కోర్ని చూసి డిసప్పాయింట్ అయితే అవ్వకండి. సో ప్రీవియస్గా మనకి 45+ వస్తుంది కదా, అట్లీస్ట్ ఇప్పుడు మనకి 30+ కూడా రావట్లేదు, ఆర్ఎల్స్ 35 మార్క్స్కి ఆగిపోతున్నాం అని అయితే అనుకోకండి. సో మీకు మార్క్స్ ఎన్ని వచ్చినా సరే యాక్యురసీ అండ్ స్పీడ్ మాత్రమే ఇంపార్టెంట్. సో మీరు కంటిన్యూగా క్వశ్చన్స్ అనేవి నేర్చుకొని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన యాక్యురసీ అనేది ఎలా ఉంది, అలాగే మనం స్పీడ్గా ఎంత తొందరగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం అనేది చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో సిరీస్ కానీ కోడింగ్ అండ్ డికోడింగ్ నుండి కొంచెం టఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అంటే ఆ ప్యాటర్న్ అనేది కొంచెం టఫ్గా అడుగుతున్నారనమాట. సో మీరు అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో సిరీస్లో కూడా మ్యాక్సిమం రాంగ్ నంబర్ సిరీస్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో అట్లీస్ట్ 10 కానీ 15 కానీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. సో 10 సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే 10 కోడింగ్ అండ్ డికోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కూడా మనకి CGL అండ్ CHSL మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆర్ఎల్స్ కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిటికల్ రీజనింగ్ టెస్ట్. సో మనకి ఏంటి ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్లో కొత్తగా అడుగుతున్న టాపిక్ మనకి క్రిటికల్ రీజనింగ్. సో ప్రీవియస్గా మనకి మెయిన్స్లో అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి ప్రిలిమ్స్లో కూడా అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత మీరు ఏ చాప్టర్ అయితే నేర్చుకుంటున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న చాప్టర్ వైజ్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఇలా మీరు రీజనింగ్ అనేది 15 days ఫాలో అయ్యారనుకోండి, కంపల్సరీ మన స్కోర్ అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది.
సో రీజనింగ్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాం కదా. సో రీజనింగ్లో మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.